పాకిస్తాన్‌తో యుద్ధం ఆగిందా? ఆపారా? ఇంకా జరుగుతుందా? జరగాలా? ఆపేయాలా? ఇలా రకరకాల అభిప్రాయాలతో 2 రోజులు బట్టి చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఒక్క మాట మటుకు స్పష్టంగా చెప్పుకోవచ్చు. పాకిస్తాన్‌తో యుద్ధం ఆగలేదనే చెప్పాలి. ఇదొక ఇంటర్వెల్ మాత్రమే తప్పితే సెకండ్ హాఫ్ ఉంది, ప్రీ క్లైమాక్స్ ఉంది, క్లైమాక్స్ ఉంది, శుభం కార్డు పడి తీరుతుంది. ఇది ఒక విశ్లేషణ. రెండోది మోడీ గారి మనసులో ఆ యుద్ధం బయట దౌత్య సంబంధాల గురించి అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఇరు దేశాల మంచి కోరో లేతే ప్రపంచం యొక్క గ్లోబల్ పీస్ ప్రపంచ శాంతి కోసమో ఆయన ఇద్దరి 2 దేశాల మధ్య యుద్ధం అంటే కాల్పులు ఆపండి అని చెప్పాడు గానీ, ఆ యుద్ధం మటుకు అలాగే జరుగుతూనే ఉంది. అది అలాగే ప్రజలు కూడా కొన్ని కొన్ని అర్థం గాక కన్‌ఫ్యూజింగ్ స్టేటస్‌లోనే ఉన్నారు. అంటే ఏంటంటే, ఏంటి ఇందులో ప్రస్తుతం అమెరికా నుంచి ట్రంప్ గారు లేదంటే ఇలా చెప్పి ఇలా ఇరు దేశాల వాళ్ళు మీరు కూర్చొని మాట్లాడుకోండి, చేసుకోండి అని చెప్పి చెప్పడం ఏంటి? అంటే వీళ్ళు ఏ కోణంలో చెప్పారు? అంతకు ముందేమో ఉగ్రవాదంపై మీరు తీసుకునేటువంటి చర్యలకు గాని, మీరు చేస్తున్నటువంటి యుద్ధానికి గాని మేము అడ్డు రాము. మీకే సమర్థనీయంగా ఇస్తామని చెప్పిన తర్వాత మొదలెట్టారు కదా! పోనీ వాళ్ళకే పెద్దన్న గారి పాత్ర అది. అంటే ఇప్పుడు అమెరికా ట్రంప్ గారు కూడా పెద్దన్న గారి పాత్ర తీసుకున్నారా? లేదంటే పెద్ద మనిషిగా మధ్యవర్తిత్వం చేయడానికి వస్తున్నారా? లేదు అంటే పెత్తందారి పోకడలో భాగంగా అగ్రరాజ్యం మేము అమెరికా కంటే మేము చెప్పిన మిగిలిన ప్రపంచ దేశాలంతా వినాలనే అటువంటి ఆలోచనేనా ఉందా? భారతదేశం అలాగే పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో దాయాదుల పోరులో అమెరికా ఇప్పుడు ఈ విధంగా ఎందుకు చెప్పాల్సొచ్చింది? అంతకుముందు మనకి పహల్గామ్‌లో 26 మందిని అకారణంగా చంపేసినటువంటి ఉగ్రవాదుల విషయంలో మనమందరం ఉక్కిరిబిక్కిరైపోయి చాలా బాధగా మనం ఉన్న సమయంలో వీళ్ళే ఈ అమెరికా అధ్యక్షుడు, అలాగా ఉపాధ్యక్షుడు మిగిలిన వాళ్ళంతా కూడా ఇదే మాట చెప్పుకొచ్చారు. ఉగ్రవాదగాళ్ళ విషయంలో మాకు ఎటువంటి ఇది లేదు. అలాగే ప్రపంచంలో ఉగ్రవాదానికి అంతం చేయడానికి ఎవరు ఏం చేసినా కూడా మేము సిద్ధమే. మేము దానికి సపోర్ట్ ఇస్తాం, మద్దతు ఇస్తామని చెప్పిన వాళ్ళు. మొదలయ్యింది పాకిస్తాన్ ఆ ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో లష్కర్ తోయిబా గాని, జైషే మొహమ్మద్ గాని, హియాదుని ఏదో ఉంటుందో హిజబుల్లా ముయద్దనో ఏవో పేర్లుంటాయి. ఆ ఉగ్రవాద సంస్థల యొక్క మూలాలతో సహా మన వాళ్ళు ఇది చేయడం, దాడి చేయడం, అందులో ఆ స్థావరాలన్నీ నాశనం అవ్వడం, 100 మంది దాకా ఉగ్రవాదులు చనిపోవడం, ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళేదో పాకిస్తాన్‌లో గంభీరంగా ఏదో మాట్లాడడం, ఇవన్నీ జరుగుతున్న తర్వాత అప్పుడు ఏదో మాట్లాడి ట్రంప్ గారు చెప్పారట, ఇలాగా ఏదో వాళ్ళు మళ్ళా మాట్లాడుకొని దీనిలో ఒక ఒప్పందానికి రండి అని చెప్పడం. వీళ్ళంతా మన భారతదేశంలో కూడా త్రివిధ దళాలు మేమింకా రెడీగానే ఉన్నాం. కాల్పుల విరమణ మరి ప్రపంచ దేశాల మధ్య ఒక దౌత్య సంబంధాలు కొన్నిన్ని ఉండాలి కాబట్టి అందరికీ ఇలా ట్రంప్ గారు ఇలా సూచించారు కాబట్టి కాల్పుల విరమణ జరిగిన తరువాత కూడా పాకిస్తాన్ నుంచి మళ్ళా కాల్పులు జరుగుతున్నాయని కొన్ని మాటలొచ్చాయి. కొన్ని వీడియోలు బయటకొచ్చాయి. ఇది ఏదైనా ఉన్నా ఒక్కటైతే క్లియర్. ఈ ఉగ్రవాదుల దాడిలో మనకు భారతీయులకు జరిగిన నష్టం గాని, మనకు కలిగిన మానసిక కష్టం గాని మనకు తెలుసు. మన దాంట్లో అమాయకులైనటువంటి సరదాగా పర్యాటనకు వెళ్ళినటువంటి కాశ్మీర్‌లోని చూసి వెళ్దాం అనుకునే వాళ్ళు చాలా దురదృష్టకరంగా, దుర్మార్గంగా వాళ్ళ చేతిలో ఇలా చచ్చిపోతే మనకు కలిగిన ఆవేదన, ఆక్రోశం, ఉక్రోషం ఇవన్నీ ఎలా వచ్చిందో తెలుసు. ఇప్పటికి కూడా ఒక్కొక్కసారి మనకేమందరికి సామాన్య ప్రజలకు సామాన్యమైన బుర్రే ఉంటుంది కదా! ఏంటి ఇలా ఎందుకు ఆపేశారు? ఈ మోడీ గారు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ట్రంప్ గారు ఏదో చెప్పారని మనకి తెలియనితనంతో కొన్ని మాట్లాడుకుంటూ ఉంటాం కానీ మనందరికీ వచ్చిన ఆలోచనలు మోడీ గారికి గాని, రాజ్‌నాథ్ సింగ్ గారికి గానికి, త్రివిధ దళాల పెద్దలకు గాని, పదాతి దళాలకు గాని అది ఉండదా? ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఇంత దుర్మార్గులు, ఇంత ఉగ్రవాదుల్ని పెంచి పోషించినటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళు నిజంగా ఆలోచిస్తే ఇప్పుడు శాంతికొస్తారా? క్షమాపణ అడుగుతారా? మేము ఆపేస్తామని చెప్పి బేషరతుగా మాట్లాడతారా?
ఇంకోటేంటంటే ఈ యుద్ధ కాల్పుల విరమణ ఆపేయమని చెప్పిందే తప్పితే అమెరికా దేశం, అలాగే దాని అధ్యక్షుడు ట్రంపు, మిగిలిన మీ కండిషన్స్ మేమే అన్నట్టుగా మాట్లాడినట్టుగా తెలిసింది. ఓన్లీ కాల్పుల విరమణ చెయ్యండి. మళ్ళా మాట్లాడుకోండి. దాన్ని బట్టి చెయ్యండి. తర్వాత అప్పుడు ఈ వీళ్ళు మన పెద్దలేం చెప్పారంటే భద్రతా దళాలు అందరితో కూర్చొని మాట్లాడుకొని, ఇంతకుముందు మేము తీసుకున్నటువంటి వీసాల రద్దు గాని, సింధు జలాల నది పంపిణాలు ఆపడం గాని, అలాగే అవన్నీ మామూలుగానే ఉంటాయి అని చెప్పా. ఒకసారి ఇందులో మతలబు చూస్తే దానికేమి ఇంకా చెప్పడానికి లేదు. ఇవి మళ్ళా బర్నింగ్ టాపిక్సే. ఎలాగా? నదీ జలాలు లేపోతే పాకిస్తాన్‌లో మళ్ళా కరువు కాటకాలు, ఇంకోటేంటి మాట్లాడే. మళ్ళా మాకు నదీ జలాలు లేవా? అది చెప్తారు. ఆ నదీ జలాలు కూడా వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో 1960లో ఎప్పుడో జరిగేదని ఇంతకుముందు చెప్పుకున్నాం. దాంట్లో మళ్ళా నదీ జలాల విషయంలో మేము అప్పుడు ఒడంబిడికలో మేమేదో మధ్యవర్తిత్వం వహించాం గానీ, ఇప్పుడు మేమేమి దాంట్లో జోక్యం చేసుకొని చెప్పింది. అంటే ఒక రకంగా ప్రత్యక్షంగాను, మరో రకంగా పరోక్షంగాను కూడా మొత్తం ప్రపంచ దేశాల్లో మొత్తం ఐక్యరాజ్య సమితి గాని, వరల్డ్ బ్యాంక్ గాని భారతదేశం చేస్తున్నటువంటి యుద్ధం ధర్మ యుద్ధమని నమ్మి మీరు అనవసరంగా కయ్యానికి కాలు దువ్వారు, పాకిస్తాన్‌ని రెచ్చగొట్టారని వాళ్ళేం మాట్లాడలే. పాకిస్తాన్‌గా వాళ్ళు చేసినటువంటి ఉగ్రవాద చర్యలను అన్ని దేశాలు మూకుమ్మడిగా ముక్త కంఠంతో ఖండించాయి. ఖండించి తీరాలి. అలాగే మన దగ్గర కూడా ఈరోజు కూడా మన మనసుల్లో ఆ జ్వాలలు అలాగే ఉన్నాయి. ఆహ్, అంటే ఆ పీడ కలగానే ఉంది. ఆ జ్ఞాపకాలు అలాగే చేదు జ్ఞాపకాలు. ఎందుకంటే పహల్గామ్‌లో ఇలా చేసినటువంటి విషయం మనం ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం. అలాగే మొన్నటికి మొన్న కూడా మనకి ఆహ్, మళ్ళా యుద్ధం మొదలైన తర్వాత కూడా ఒకడు ఒక వీరుడు అమరుడయ్యాడు. అదే మన తెలుగు రాష్ట్రానికి చెంది మురళీ నాయక్. అతన్ని చూసి కూడా మొత్తం అందరం భారతీయులందరం కూడా చాలా బాధపడ్డాం. అతని అంత్యక్రియల్లో కూడా పెద్ద పెద్దలందరూ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఇవన్నీ ఉండగా మరి వీళ్ళకి ఈ ప్రాణత్యాగం చేసిన వాళ్ళు గాని, అలాగే అక్కడ అకారణంగా చనిపోయిన వాళ్ళు గాని, మరి నిజమైన శ్రద్ధాంజలి ఘటించాలంటే ఇంకొక విషయం ఇక్కడ దాగుంది మనకి. ఆ విషయం ఒకటి కూడా క్లూ. నిజం ఏం జరిగిందో తెలీదు గానీ, ఈ ఉగ్రవాద దాడులకు చేసిన వాళ్ళలో ఒక 5గురు ఇప్పటికి కూడా మనకి దొరకలేదు. మరి ఇంతుంది. అక్కడ మొత్తం ఉగ్రవాద స్థావరాలనే మనం లేపేసాం. మరి ఈ 5గురి మాటేంటి? పాకిస్తాన్ జాగ్రత్తగా సేఫ్ కస్టడీలో పెట్టిందా? లేదంటే నిజంగానే ఈ జరిగినటువంటి ఘటనలో వాళ్ళు కూడా కొట్టుకుపోయారని ఏమైనా ధృవీకరించిందా? అసలు వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు? పాకిస్తాన్ దేశం స్పెషల్‌గా రిక్రూట్ చేసినటువంటి ఉగ్రవాదులా? లేదా లష్కర్ తోయిబా లేదా జైషే మహమ్మద్ ఇలాంటి సంస్థల నుంచి తయారు చేసినటువంటి ఉగ్రవాదులా? అసలు వాళ్ళు ఎందుకొచ్చారు? ఈ కాశ్మీర్‌లో ఎందుకు ఈ మారణ హోమం, రక్తపాతాన్ని సృష్టించారు? అకారణంగా అమాయకులైనటువంటి భార్యల ముందు, తల్లుల ముందు కొడుకుల్ని ఎందుకు చంపేసి వాళ్ళు అంత పైశాచిక ఆనందాన్ని పొందారు అనే విషయం మనకు తెలియాలి. ఆహ్, ఆ కార్యక్రమంలో, ఆ మిషన్‌లో పాల్గొన్న ఉగ్రవాదులు ఎవరు? వాళ్ళ జాడేంటి? వాళ్ళని ఎవరు పంపారు? వాళ్ళు ఉన్నారా? చచ్చారా? అనే విషయం కూడా మనకు తెలియలేదు. ఒకటి. ఇప్పుడు ఈ అగ్రదేశమైనటువంటి వీళ్ళు ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. భారతదేశానికి, పాకిస్తాన్ మధ్య కాల్పులు విరమించండి అని చెప్పారు తప్పితే, ఒరేయ్! ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ వెధవల్లారా! మరోసారి ఇలా చేస్తే మీకు మొత్తం లేకుండా చేస్తాం. మీరు మీరే పాకిస్తానే ఉగ్రవాదుల్ని పోషించిందని తయారు చేసిందని చెప్పి రక్షణ శాఖ చెప్పారు కదా! అమెరికా మంచి కోసం, అమెరికా వాళ్ళ ఆలోచనతోనే ఏదో కొన్ని ఆ మధ్య ఆ స్టేట్మెంట్‌లొచ్చాయి. వాటిని ఎందుకు ఖండించలేదు? వాళ్ళెందు మీరు కాల్పులు విరమించుకోండి, మాట్లాడుకోండి అంటే కాల్పుల దాకా వచ్చాక మళ్ళా చర్చలేముంటాయి? జరిగిపోయాయి కదా! మనకు జరగాల్సిన నష్టం జరిగింది కదా! అలాగే వాళ్ళకి కూడా ఉగ్రవాద స్థావరాలని లేపేశారు కదా! ఎక్కడ దీనికి అంతెక్కడ? ఈ చర్చలు సఫలీకృతం అవుతాయని ఇంత ఉన్నవాళ్ళ మన అమెరికా వాళ్ళు అనుకుంటున్నారా? అసలు చర్చలకి ఎవరొస్తారు? అసలు వాళ్ళలో అసలు ఎవడు నిలబడతాడు? ఎందుకంటే దుర్మార్గపు చేష్టలు చేసిన వాళ్ళు ఏమని బొంకుతారు? ఒక్కటి క్లియర్‌గా చెప్పొచ్చు. మోడీ గారు, మహానుభావుడు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మనసులో కూడా సామాన్యమైన మనుషులు ఎలాంటి భావభావాలుంటాయి అయన్నీ ఆయనకి రీచ్ అవుతాయి. ఆయనేమి రీసెర్చ్ ఎక్కాలి ఆయనకి. ఆయన మనసు కూడా అలాగా మండిపోతోంది. రగిలిపోతుంది ఆయన మనసులో కూడా. ఆయనకి నేననుకోవడం వెంటనే ఇలాగ చెప్పేసాడు, ట్రంప్ చెప్పేసాడు, యుద్ధం ఆపేసాడు మోడీ గారు, లేదంటే ఇంకోటి జరిగింది అనుకోవడం లేదు. ఆయన వ్యూహం, యుద్ధ వ్యూహాలు గాని, యుద్ధ తంత్రాలు గాని
ఎక్కడ బయటికి రాకూడదు. అక్కడ దాకా వస్తే దీనికి మధ్యవర్తులు, యుద్ధానికి మధ్యవర్తులు ఏంటండి బాబు అసల? సంధి చేసుకోమని వాడేం చెప్పట్లే. వాళ్ళేంటంటే ఒక మాట ఒకటి చెప్తున్నారేంటంటే 2 చోట్ల కూడా అణుబాంబు అది ఉంది 2 దేశాల్లో కూడా. రేపు ఎక్స్‌ట్రీమ్ స్టెప్‌కి వెళ్ళి ఈ అణుబాంబులు ఇవన్నీ కూడా యుద్ధంలో జరిగితే దేశాలు 2 వినాశనం అవ్వచ్చు అనే ఉద్దేశం కూడా వాళ్ళకి కనపడుతుంది ఒకటి. వీళ్ళు ఈ అగ్రరాజ్యాల పోరులో ఈ 2 దేశాలు పావులుగా ఉపయోగించుకుందాం అనుకుంటున్నారా అనేది కూడా కొంతమంది జనంలో అభిప్రాయం. ఎందుకంటే చైనా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఏదో చూద్దాం అంటే పిట్టపోరు పిల్లి తీర్చిందని ఒక సామెత ఉంది. అలాగా 2 దేశాల మధ్య యుద్ధం సృష్టించింది ఎవడో తెలీదు. వాళ్ళు ఎప్పటినుంచో ఆ విష సంస్కృతి, విషజ్వాల కక్కుతూనే ఉన్నారు. ఎవడు సృష్టించక్కర్లేదు. ఆ పాకిస్తాన్ వాళ్ళకి. వాళ్ళకి ఎప్పటినుంచో అది చాలా అంతర్గతంగా వాళ్ళ మనసులో దుర్మార్గం ఉంది. కాబట్టి ఈ చైనా, అలాగే రష్యా, ఈ అగ్రరాజ్యమైనటువంటి అమెరికా. ఈ 3 అంటే మిగిలిన దేశాలన్నిటిని వాళ్ళకి అనుగుణంగా ఉండాలి అనే ఒక ఏదైనా డిక్టేటర్‌షిప్ ఏదైనా ప్రదర్శిస్తుందా? నిజంగానే ప్రపంచ దేశాల శాంతి కాంక్షిస్తుందా? ఇప్పుడు ఈ 2 దేశాలు తేల్చుకోండి యుద్ధానికి సంబంధించి అన్నప్పుడు వాళ్ళ దౌత్యవేత్తలు కూడా ఇందులో వస్తారా? అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు కదా! ఆ వైస్ ప్రెసిడెంట్ అనో లేదా ట్రంప్ గారనో ఇంకోళ్ళు జేడీ వ్యాన్స్ ఇలా చెప్తున్నారు కదా! మరి వాళ్ళు కూడా మరి ఇద్దరు మాట్లాడుకుంటే మళ్ళీ అదే మాట నువ్వు తప్పంటే ఇలాగే ఉంటానని వాడంటే మళ్ళీ నేను ఇద్దరం రెడీ అంటాడుగా. నువ్వు మధ్యవర్తిత్వం చేసేడితే నీ మనుషులు వచ్చి రావాలి కదా! ఇప్పుడు ఈరోజు 12వ తారీఖు మీటింగ్‌కి నువ్వే రావయ్యా పెద్ద మనిషి ట్రంప్ నువ్వు రా. ప్రపంచ దేశాల శాంతి కాంక్షించి కాల్పులు విరమించండి అని చెప్పినటువంటి ఆ సందేశం ఇచ్చినటువంటి ఈ పెద్ద మనిషి రావచ్చుగా. ఇప్పుడంతా ఆన్‌లైన్‌లోను ఇటు ఇటు అయిపోతున్నాయి కదా అన్ని విషయాలు. మనం మాట్లాడొచ్చు కదా! ఇరు దేశాల పెద్దలనో, ఇరు దేశాల రక్షణ శాఖ మంత్రులతోనో "అలేంటి నీ బాధేంటి? నీ దేశ బాధేంటి?" ప్రత్యక్షంగా రాగలిగితే మరీ మంచిది. లేని పక్షంలో ఆన్‌లైన్‌లోనే మాట్లాడి చెప్పొచ్చు కదా! ఇది కాల్పులు విరమించండి అని అది ఒక సూచన, లేదంటే ఇరు దేశాలకి మన దేశానికి కూడా ఇచ్చిన హెచ్చరిక. ఇది అంటే దీన్ని మోడీ గారు మన ప్రధానమంత్రి, మన దేశ భవిష్యత్తుకి అలా నిలబడిపోయినటువంటి వ్యక్తి. ఈ విషయంలో ఆయన మనసులో, ఆయన వ్యూహాలు, ఆయన యుద్ధ తంత్రాలు, పాకిస్తాన్ పట్ల అనుసరించవలసిన వైఖరి మనదాకా మనకు తెలియపోవచ్చు. అక్కడ అమెరికా దేశానికి కూడా వాళ్ళు మంచి కోరి చెప్పారు కాబట్టి ఈ విషయంలో వినాలి. తర్వాత ఇంకో ఛాన్స్ ఇవ్వాలి. అంటే మనం తీసుకున్నంత స్పీడ్‌గా అంత మేధావి, అంత ఆలోచనాపరుడైనటువంటి మోడీ గారు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు. కాబట్టి ఆయన యుద్ధ వ్యూహాలుంటాయి, యుద్ధ తంత్రాలుంటాయి. ఒక్క మాటగా చెప్పాలంటే ఈ చివరి పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు. చివరి ఉగ్రవాది అంతమయ్యే వరకు యుద్ధం జరిగి తీరాలి అని చెప్పి అన్నాడు ఒక మాట. అది అద్భుతమైన మాట. అలాగే ఈ ఉగ్రవాదుల దాడి జరిగే వరకు త్రిదళాలకి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాను. మీరేం చేసేది చేయండి అని కూడా ఇంతకుముందు మాటలొచ్చింది. దీంట్లోనే అంతరార్థం మనకు అర్థమవుతుంది. ఈ పాకిస్తాన్‌కి ఇప్పుడేదో మారిపోయింది. యుద్ధంలో మొన్న కొట్టిన దెబ్బకే ఇప్పటికి చతికిల పడిపోయి ఉంటుంది. ఇవాళ మాటల్లో కూడా వాళ్ళకి నచ్చే మాటలు మనం చెప్పము. అసలు మధ్య మనం ఈ ఇరు దేశాల మధ్యే ఒక ఒప్పందం కుదరగా చర్చలే సరిగ్గా జరిగే పరిస్థితి లేదు. సో, వాళ్ళు పడుండాలంటే వాళ్ళు ఉండము అంటాడు. మధ్యలో ఊరికే పాత స్నేహాన్ని అనుసరించి పాకిస్తాన్‌కి ఏదైనా ఫేవర్ చేయాలనే ఉద్దేశంతో కాల్పులు ఆపండి అని ఆయన చెప్పుండొచ్చేమో గానీ, వాస్తవానికి ట్రంప్ కూడా దీంట్లో దూరి తలనొప్పి తెచ్చుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ట్రంప్ అంటే అమెరికాకు, భారతదేశానికి కూడా మోడీ గారొచ్చాక చాలా సత్సంబంధాలు, వాణిజ్య ఒప్పందాలు చాలా అద్భుతంగా ఉంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కూడా బాగున్నాయి. ఈ టైంలో ఉగ్రవాదానికి ఆయన పరోక్షంగా కూడా మద్దతు ఇవ్వకూడదు. ఆయనేదో పెద్దన్న మీద అగ్రరాజ్యం అంటాం కాబట్టి, ఈ మధ్యలో ఈ రకంగా మాట్లాడి ఆయన మర్యాద నిలబెట్టుకుంటున్నారు తప్పితే, మనకి ఏదైనా పెత్తందారీ పోకడలతో భారతదేశానికి ఏదైనా నేను గొప్ప కాబట్టి నేను చెప్పినట్టు వినాలి అనే భావంతో ట్రంప్ ఇస్తారని నేను అనుకోవట్లేదు. ఇచ్చినా మన దేశ పెద్దలు, ప్రధానమంత్రి, అలాగే రాజ్‌నాథ్ సింగ్ గారు, అమిత్ షా, అజిత్ దోవల్, జయశంకర్ ఇలాంటి పెద్దలంతా కూడా
అయ్యయ్యో! మేము భయపడిపోతున్నాం మీరు అలా చెప్తే. ఒకవేళ మేము మారిపోతే మీరు మా మీద దాడి చేస్తారా? అయినా అప్పుడు బిన్ లాడెను అవన్నీ జరిగినప్పుడు మరి వీళ్ళెలా చేశారు? వీళ్ళు దాడులెలా చేశారు? అప్పుడు కాల్పులెందుకు చేశారు? అప్పుడు కూడా చాలామంది ప్రాణ నష్టాలు జరిగాయి గదా! కాబట్టి ఎక్కడైనా ఉగ్రవాదం ఉంటే ఆ దేశమైనా, ఈ దేశమైనా ఇది తప్పదు. ఇలాంటి యుద్ధం తప్పదు. ఇలాగా ట్రంప్ ఆదేశించాడు కాబట్టి మేము ఏదో ఆయన శాసించాడు అని చెప్పే పరిస్థితి భారతదేశానికైతే ఉండదు, రాదు. కాబట్టి సామాన్య ప్రజానీకం కూడా ఏదో 3 గంటల సినిమాలాగా ఇదేం జరగదిది. ఇది ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో విషయాలు ఇందులో అంతర్లీనంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాగుంది. ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. కాశ్మీర్ లోయ గురించి గాని, దాని గురించి గాని వాళ్ళలో విష సంస్కృతి అంతా తయారు చేసుకున్నారు. కొన్ని తరాలను బట్టి అలా తయారయ్యారు. ఇది కాబట్టి ఈరోజు రేపు పోతుందని కాదు. ఇప్పటికే ఉగ్రవాదుల స్థావరాలు దాడి చేయడం, అలాగే ఈ చాలామంది నాయకులు అంటే ఉగ్రవాద నాయకులు మొన్న చేసిన దాడిలో చనిపోవడం ఇవన్నీ జరిగాయి కాబట్టి దేశం మీద అంటే దేశాలకి నష్టం జరగకుండా, దేశంలో ప్రజల యొక్క ప్రాణ నష్టం జరగకుండా యుద్ధం జరగాలని ఆలోచించడం వాంఛనీయమే. ఆ దిశగానే మన మోడీ గారు చేస్తున్నారు కాబట్టి, యుద్ధం ఆగలేదు, ఆపలేదు. అది జరుగుతూనే ఉంది, జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనం ఎవరిని శంకించక్కర్లేదు, ఏది బాధపడక్కర్లేదు. ఖచ్చితంగా గుణపాఠం అయితే ఇప్పటికే చెప్పారు. మరోసారి చెప్తారు. ఈ విషయంలో ఇప్పుడు ఈరోజు జరిగే విషయంలో కూడా ఏది జరిగినా ఆహ్, చర్చలు సఫలీకృతం అవుతాయనే మాట అబద్ధం. వాళ్ళు రాజీకి రారు. మొత్తానికి చర్చలకైనా రాకపోవచ్చు. లేదంటే మనకేదైనా షరతులు విధిస్తే మనం ఒప్పుకోము. ఎందుకంటే న్యాయం, ధర్మం భారతదేశం పట్ల ఉంది కాబట్టి భారతదేశమే యుద్ధంలో అంతిమ విజయం సాధిస్తుందని చెప్పొచ్చు. అమరవీరులందరి యొక్క వాళ్ళకి ఆ యుద్ధ విజయమే శ్రద్ధాంజలిగా ఘటిస్తారని కూడా చెప్పొచ్చు. అమెరికా కూడా ఒక స్టెప్‌గా చేసింది తప్పితే ప్రతి చిన్న విషయంలోనూ వేలు పెట్టి, కాలు పెట్టి అదేదో ఉద్ధరిస్తుందని అయితే మనం అనుకోక్కర్లేదు. సో, మోడీ గారి మనస్సులో ఉన్న యుద్ధ వ్యూహాలు, తంత్రాలు బయట జనానికి అప్పుడే చెప్పకూడదు. చేసి చూపిస్తారు. ఆయన మాటలు చెప్పే మనిషి కాదు. చేష్టలు చేసే మనిషి కాబట్టి, అలాగే ధర్మయుద్ధం చేసే ఒక పోరాట యోధుడు కాబట్టి, ఆయన వెనకాల మనమంతా ఎలాగ ఉన్నాంగా భారతీయులంతా. కాబట్టి యుద్ధం ఆగలేదు. జరుగుతూనే ఉంటుంది. సో, ఇదంతా గమనించి సంయమనంగా ఏం జరుగుతుందో మనం గమనిద్దాం. ఉగ్రవాద దాడుల గురించి మన దేశ పెద్దలందరకు మనకి ఒక వెంట్రుక ముక్క కూడా లాస్ ఉండదు. ప్రజలకి గానీ, ప్రాణ నష్టం గానీ ఏమీ జరగదు. అందులో 100% మన నమ్మకంతో మనం ఉండొచ్చు. ఇప్పుడు ఇవన్నీ దౌత్యపరమైన విషయాలు కాబట్టి, ఒక ప్రొసీజర్ ప్రకారం అమెరికా కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి, వాళ్ళ మాటకు కూడా మనం భారతదేశం గానీ మన్నించింది కాబట్టి, తాత్కాలికమైనటువంటి యుద్ధానికి ఇంటర్వెలే తప్ప, ఇది శుభం కాడు పడే రోజు ఉంది. కాబట్టి మనం చూస్తూ ఉందాం. నమస్తే.